We lost one more drone again. DJI Mini 3 Pro. That's 2 months అయింది. మార్నింగ్ అన్న అయిపోయిందా జిమ్? ఓకే స్టార్టింగ్ నా అచ్చా ఆల్రైట్ టైమ్ ఇస్ లైక్ 8:53 9 అవుతుంది. వీఆర్ స్టార్టింగ్. రాజేష్ అన్నకి బాయ్ బాయ్ చెప్పేసి థ్యాంక్స్ ఫర్ ద ఆఫ్ రోడింగ్ అన్న. దట్ వాస్ సో ఫన్ యాక్చువల్లీ. వీఆర్ ప్లానింగ్ ఫర్ జూలైలో ఒకసారి రావాలి రైనీ సీజన్లో. అదే ఉంది కదా ప్లాన్. ఆఫ్ రోడింగ్ నిజంగా చాలా నచ్చింది నాకు. నేను చేసింది నిన్న 0.05% కదా నిన్న నేను చేసింది నార్మల్ విన్. అదే నచ్చింది. బట్ జస్ట్ ఇమాజిన్ వర్షాకాలంలో కొడితే ఇంకా అయిపోయింది, ఇంకా ఫిదా అయిపోవచ్చు. జూన్ జూలైలో. బట్ నా ఆజ్కి లేట్ నై బయట అన్న బాయ్ దెన్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అగైన్. చలో దెన్ పదరా. వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ నార్త్ గోవా. డైరెక్ట్ సౌత్ గోవా వెళ్ళాలి. పాలోలం లేకపోతే అగొండ, ఈ రెండిట్లో ఏదో ఒకటి చూసుకోవాలి. పాలోలం అగొండ అంతే 81 కిలోమీటర్స్ ఉంది. కానీ మధ్యలో బేతాల్ బీచ్ ఒకటి ఉంటుంది. బేతాల్ బీచ్ చూసుకొని డ్రోన్ షాట్స్ ఫ్లై చేసుకొని అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. నాకైతే ఎగ్జాక్ట్లీ 81 కిలోమీటర్స్ 2 hours టు గో. 11కి రీచ్ అంట. బట్ ఇంకా లేట్ అవుతుంది ఎందుకంటే బేతుల్ బీచ్ దగ్గర వీ నీడ్ టు ఫ్లై డ్రోన్. సో అదంతా టైం పడుతుంది కాబట్టి అంటే బేతుల్ బీచ్ దగ్గర అట్లీస్ట్ ఒక 1 hour అయినా పెట్టుకోవాలి. 12 కల్లా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ కావాలి. ఈరోజు ఎక్స్ప్లోరింగ్ చాలా ఉంది. బటర్ఫ్లై బీచ్ ఏవేవో ఉన్నాయి ఇంకా చూడాలి అడిగిపోయాక. రైట్ ఇప్పుడే పంచం ఎంటర్ అయినాం. టైమ్ ఇస్ లైక్ వాట్ 9:22. ఈ రోడ్స్ క్రేజీ ఉంటాయి. వెర్నా వెళ్ళే రోడ్ ఇది. ఏకదమ్ మక్కన్ రోడ్స్ ఇవి. నేను ముందుకెళ్ళాక చూపిస్తా. గోవాలో బేసిక్గా బీజేపీ రూల్ ఉంది రైట్ నౌ. అల్టిమేట్ రోడ్స్ అసలు. లుక్ ఎట్ దిస్ రోడ్స్ మ్యాన్. ఆడ బ్రిడ్జ్ ఉంటుంది, కేబుల్ బ్రిడ్జ్, అదే అల్టిమేట్ మళ్ళీ. ఆల్రైట్ సో గుడ్ మార్నింగ్ టు నమస్తే ಎಲ್ಲರಿಗೂ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వన్స్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. వెల్కమ్ టు గోవా సిరీస్ డే 3. సిరీస్ 3. దీనమ్మా హైదరాబాద్ డెస్టినేషనా? ఓకే వీఆర్ నియర్ బేతుల్ బీచ్. కానీ లోపలికి ఎట్లా తెలియదు ఎందుకంటే ఐ నీడ్ టు టేక్ ఎ డ్రోన్ షాట్స్. క్రేజీ వస్తాయి. బట్ ఇక్కడ నుంచి బీచ్ కనిపిస్తలే, బుచ్చ కనిపిస్తలే. అయ్యా అరే ఏంద్రా ఇది? भैया ये बेतुल बीच ये जाने कैसा है? पैदल जाना है. वो आइलैंड के जैसा किधर रहेगा? इधर ही है. गाड़ी लाके जा सकते क्या? अरे వాటర్ తీసుకున్నది ఉండరా, తప్పు చేసినాం. ले लो. हम ट्रेड करते जा रहे हैं, पीते जा रहे हैं. थोड़ा पानी है पिएंगे. हाँ थैंक यू सो मच. दारा वन द एक्सचेंज वाटर इंपॉर्टेंट. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. బీచ్ రావాలంటే పార్కింగ్ అక్కడ పెట్టి ఇక్కడ బీచ్ అని ఉంది, నడుచుకుంటూ లోపలికి పోవాలి. యాక్చువల్లీ ఎవడు ఉండడు ఇక్కడ, పీస్ఫుల్ ఉంటుంది. ఐ కెన్ ఫ్లై డ్రోన్ అండ్ ఐ కెన్ షో యూ ద డ్రోన్ షాట్స్. మాటలతో జోలాలి పాడిన కుయ్యాల పడ్డనేవాయే. దినం ఒక ముద్దు ఇచ్చి తెల్లారి కాఫీలు తేవా. వింత వింతగా నలక తీసి నాను కలగూవు రావాయే. మనసులో ఉన్న కలవరం తీర్చను. If you are planning for Goa, best choice
సౌత్ గోవా చూస్ చేసుకోండి కంపేర్ టు నార్త్. ఈ కలంగటి బాగా ఇదంతా చెత్త చెత్త ఇన్ ద సెన్స్ జనాలతో నిండిపోయి ఉంటుంది. యూ బెటర్ చూస్ సౌత్ గోవా, కోలానా, గుండా, బేతుల్ ఇలాంటి ప్లేసెస్ చూస్ చేసుకోండి. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ బీచెస్, జనాలు క్రౌడెడ్ చాలా తక్కువ ఉంటుంది, గుంపులో పోయింది ఉండదు. యూ కెన్ హ్యావ్ ద ఫన్ రియల్లీ. చాలా బాగుంది సౌత్ గోవా ఇస్ బెస్ట్ యాక్చువల్లీ బీచెస్ కోసం అయితే. ప్రైసెస్ కూడా ఐ థింక్ డీసెంట్ గుడ్ కంపేర్డ్ టు నార్త్ గోవా. అసలు మంచిగా కనిపిస్తుంది రోడ్ పైన. వెల్కమ్ టు అగొండా, సౌత్ గోవా డారెస్ట్ బీచ్. వా పడిందిరా గట్టిగా బండి. అమ్మా ఇప్పుడు రూమ్ వెతుక్కోవాలి. ఇక్కడ రూమ్స్ చాలా బాగున్నాయి. యూనో రూమ్స్ ఆర్ వండర్ఫుల్. అసలు క్రౌడ్ లేని బీచ్ అంటే సౌతే బాబు, సీరియస్గా చెప్తున్నా. ప్రిఫర్ సౌత్. నేను తర్వాత చూపిస్తేవాడిని కానీ. ఫైనలీ వి గాట్ ద రూమ్, ద విలేజ్ అగొండా. అచ్చా దీనికి లేదమ్మా బయట బారే క్యా పార్కింగ్ బారీ ఓకే. ఫైనలీ బీచ్ కి రూమ్ దొరికింది బాబు, సీరియస్గా. టైమ్ ఇస్ లైక్ వాట్ 1:12. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలరా బాబు, ఓర్ని అమ్మ. ఆల్ రైట్, ఫైనలీ వి గాట్ ద రూమ్. అది బీచ్ వ్యూ అండ్ దిస్ ఇస్ ద రూమ్. బెహాలత్ అయిపోయింది తెలుసా సీరియస్లీ. అసలు స్నానం చేసుకొని పడుకోవాలని ఉంది కానీ ఐ నీడ్ టు ఎక్స్ప్లోర్. రైట్, టైమ్ ఇస్ లైక్ 2:16. నౌ వీ నీడ్ టు హ్యావ్ ద లంచ్ అండ్ ఇక్కడ నుంచి మేము డిస్మిస్ అయిపోవాలి. రైనాక్స్ క్రేజీ వచ్చింది అక్కడ. అండ్ ఇది దిగి జస్ట్ ఇట్లా చూడంగానే బీచ్. రైట్, టైమ్ ఇస్ లైక్ 3:15. వీ హ్యాడ్ ద ప్రెటీ గుడ్ లంచ్. చాలా బాగుంది వీడి దగ్గర. ఇప్పుడు కోలా బీచ్ స్టార్ట్ అయిపోవాలి. అక్కడ కయాకింగ్ చేయాలి. మేమున్న లొకేషన్ నుంచి 2.8 10 minutes టు గో. లెట్స్ గో. దాని తర్వాత బటర్ఫ్లై బీచ్ వెళ్ళాలి సన్సెట్ కల్లా. బోత్ కమాయా, టైంతో కమాయా. 3:40 ఆల్మోస్ట్ 4 అవుతుంది. చలో రష్. ఓరే దీనేషాలు ఉన్నారు కానీ మరీ అంత జనాలు లేరులే, ఫార్ బెటర్. సో ఇది సౌత్ గోవాలో కోలా బీచ్. ఇక్కడ కయాకింగ్ చేయాలి. कयाकिंग या कयाकिंग पर 2 मिनट चल के उतरना पड़ेगा नीचे. This is called kayaking. Let's go for kayaking. ముందు పెద్ద సంత ఉంది, చూపిస్తా. కొట్టుకుంటారా. అండ్ దిస్ ఇస్ సో ఈజీ యాక్చువల్లీ. అది అంత ఆడేం లేదు అనుకున్నాం కానీ 2 సార్లు పోయొచ్చినాక అర్థమైపోయింది ఎంత ఈజీ అది. ఇట్లా బెండ కొట్టేసి కలిగిందా.
चक्कर के बाद आजा सौतन पुकार सवाल तो पूछेगा ना जा रे फिकी फिकी पैसा दिए रतिया अपने कटे ना तेरे बिना सजना सजना काटे कटे ना तेरे बिना पैसा दिन सुनावी रतिया सजना Unfortunately, again we lost the drone. ఇది సెకండ్ డ్రోన్ లక్ష బొక్క మోటార్ ఓవర్లోడ్ అయిందని చూపించింది. లైక్ ఐ వాజ్ నాట్ హై, కొంచెమే హైట్లో ఉన్నా, బట్ ఏమైనా ఆల్ ఆఫ్ సడన్గా మోటార్ హెవీ లోడెడ్ అని చెప్పేసి ప్రొపెల్లర్ ఆగిపోయింది. అది దరిద్రంకి ఎగ్జాక్ట్లీ వాటర్ పైన ఆగి ఇలా వాడి ఈ ఫ్లోకి కొట్టుకుంటూ పోయింది. ఇడున్నారు జనాలు అడుగుతుంటే ఏమో నైమాలం అన్నారు. నేను అక్కడ ఉండే సరే వ్యూ వస్తుందని ఎగరేసిన కథం. దిస్ టైమ్ నాట్ మై మిస్టేక్. లాస్ట్ టైం నా మిస్టేక్ ఉండే పోయిన డ్రోన్కి, బట్ ఈ డ్రోన్కి నా మిస్టేక్ లేకుండా అసలు ప్రొపెల్లర్ బ్లాక్ అయిపోయింది సడన్గా. నాకు అర్థం కాదు ఏందో మళ్ళీ సడన్గా పడి కొట్టుకుంటూ పోయింది. వీ కాంట్ ఫైండ్. అప్పటి నుంచి వెతుకుతున్నాం. బొక్క మళ్ళీ లక్ష బొక్క అని అమ్మా జీవితం. ఓ తమ్ముడు చూసి ఏందోరా డ్రోన్లు వచ్చేస్తలేవు. వాటర్ దగ్గర అయితే అస్సలు వచ్చేస్తలేవు నాకు. We lost one more drone again, DJI Mini 3 Pro. తెచ్చి 2 months అయింది. I was flying from there. ఇక్కడ రాగానే ప్రొపెల్లర్స్ బ్లాక్ అయిపోయినాయి. యాక్చువల్లీ అయితే ప్రొపెల్లర్స్ బ్లాక్ అని చూపించి మోటార్ హ్యాస్ బిన్ స్ట్రక్ అని చూపించి డైరెక్ట్ వాటర్లో పడిపోయింది. ఇటుబడ్డ బతుకుతుండే, కానీ అది వాటర్లో పడి కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 2.5 hours నుంచి వెతికినాం, దొరకలేదు. నేను, రాజేష్ గారు, లోకల్స్ అందరం. ఫ్లో ఎక్కువ ఉండే ఇందాక, చాలా ఎక్కువ ఉండే. ఇప్పుడు కొంచెం తగ్గింది, అయినా కూడా కనిపించలేదు. ఇట్స్ గోన్, ఇంకా పోయింది. మళ్ళీ లక్ష బొక్క వాటర్. నేను డ్రోన్ అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు. యూనో నా వాయిస్ చాలా లో ఉంది. ఐ నో దట్ ఐ లాస్ట్, బట్ couldn't do anything. ఇంకా పోయిందంటే పోయిందంతే. ఈసారి అయితే నా తప్పలేదు సీరియస్గా. ఈసారి నేను ఐ వాజ్ లైక్ కేర్ఫుల్గానే ఫ్లై చేస్తుండే. ఫస్ట్ టైం అంటే కేరళలో ఇర్రెస్పాన్సిబుల్ అండ్ కేర్లెస్ ఉంటే పోయింది, బట్ ఈసారి రెస్పాన్సిబుల్గా ఫ్లై చేసిన, కేర్ఫుల్గానే ఫ్లై చేసిన. బట్ ఇక్కడ రాగానే ప్రొపెల్లర్స్ బ్లాక్ అయిపోయినాయి అండ్ వి లాస్ట్ ఇట్. వై కొంచెం బాధ అవుతుంది, ఎందుకంటే ఐ వాజ్ లర్నింగ్. లైక్ ఫైన్, ఇట్స్ ఓకే. సీరియస్గా నా తప్పు అయితే ఏం లేదు ఈరోజు డ్రోన్ ఫ్లై చేసిన దాంట్లో. ఎందుకంటే మినీ 2 పొడగొట్టినా దట్ వాజ్ మై మిస్టేక్. ఇర్రెస్పాన్సిబిలిటీ ఉండే, కేర్లెస్ ఉండే. కానీ నిజంగా ఈరోజు మినీ 3 Pro అసలు నేనేం తప్పు చేయలేను. నేను నీట్గా ఎగరేసిన, సడన్గా ప్రొపెల్లర్స్ బ్లాక్ అని చెప్పేసి అదే పడిపోయింది. లైక్ నాకు ఇంకా మనసు ఇరిగిపోయింది డ్రోన్స్ పైన. కొనాలనుకోవట్లేదు, ఎందుకంటే ఉత్తి పుకట్ల గాలికి లక్ష రూపాయలు ఎగిరిపోతే ఇట్స్ ఇరిటేట్ యాక్చువల్లీ. ఎందుకంటే మన యూజ్ ఉన్నా బండి ఉన్నా మనం అనుకోవచ్చు. ఉత్తిగా గాల్లో 1,00,000 రూపాయలు ఎగిరిపోయినాయి ఫస్ట్ టైం. సెకండ్ టైం మళ్ళీ గాల్లో 1,00,000 రూపాయలు ఎగిరిపోయినాయి. 2 months అయ్యింది. యూనో ఐమ్ లెర్నింగ్. నాకు ఇరిగిపోయింది మనసు. ఇంకా లైట్ ఐ డోంట్ కేర్, ఐ డోంట్ వాంట్ బై ఈవెన్. ఇంకేం చేస్తాం, మోస్ట్ ఇరిటేటింగ్.